హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ ఒకటి, పచ్చిమిర్చి ఒక 2-3, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 గుడ్లు. అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ముందుగా ఈ రైస్ ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత రైస్లోకే కారం, ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న రైస్లో మనకు సరిపడా కారం తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ ఉప్పు తీసుకోవాలి, సాల్ట్. కొంచెం ఒక చిన్న స్పూను పసుపు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి అందులో గుడ్లు వేసాలి ఫ్రెండ్స్. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. నాకు ఇప్పుడు కొంచెమే చేస్తున్నాను కాబట్టి నాకు 2 eggs సరిపోతాయి ఫ్రెండ్స్. ఇట్లా వేసిన తర్వాత అది ఒకే దగ్గర ఉండకుండా ఇది అంతా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు వేగనియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత కొంచెంగా కలుపుకుంటూ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. అందులోనే ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అందులోనే. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ముందుగా మనం రైస్లో కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది అందులో వేయాలి. ఇప్పుడంతా సరిగ్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ రైస్ గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక స్పూను. తర్వాత కొంచెం కలిపిన తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా ధనియాల పొడి వేసుకొని అంతా కలిపినాక పైన కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి కలిపేసి దింపుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సాస్లు అలాంటివి ఏం యూజ్ చేయకుండా నార్మల్గా ఎగ్ రైస్ చేశాను ఫ్రెండ్స్. ఎగ్ రైస్ రెడీ. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.